మ్యాంగో ఫ్రూట్. నేషనల్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో ఫ్రూట్. అంటే మన ఇండియా ఫ్రూట్ మ్యాంగో. సీజనల్ ఫ్రూట్స్ చాలా ఉంటాయి. బనానా అంటే ఎప్పుడు దొరికింది. సపోటా సీజనల్లే. కస్టర్డ్ యాపిల్, పపాయ ఎప్పుడూ ఉంటుంది. సీతాఫలం సీజనల్ ఫ్రూట్. అంటే ఎప్పుడు దొరికే కాకుండా అరుదుగా దొరికే ఫ్రూట్స్ అనమాట. అవి ఎప్పుడు తింటానే ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్ అంటే సంవత్సరానికి ఒకసారి. పనసపండు ఇది సీజనల్, అస్తమాట దొరకదు. బనానా ఎప్పుడు దొరికిందిలే. సపోటా కూడా అస్తమాట దొరకదు, సీజనల్ ఫ్రూటే. ఇలా ప్రతి సీజన్కి ఒక ఫ్రూట్ వస్తూ ఉంటుంది. గోవా, మళ్ళీ జామకాయ, అది అవి ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. పపాయ, బొప్పాయి కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. ఈ ఫ్రూట్స్ అన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. ఇవి తినకపోవడం వల్లే బయట హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకొని వాడుతున్నారు తప్ప సీజనల్ ఫ్రూట్స్ తినడం మానేశారు. సీజనల్ ఫ్రూట్స్ తింటే కనుక హాస్పిటల్ మెట్లు ఎక్కే పనే ఉండదు నాకు తెలిసి. ఈ ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తినడం మానేసి స్వీట్లు, హాట్లు, కేకులు, బర్గర్స్, పానీపూరి, చాట్లు ఇలాంటివి తినడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఆరోగ్యానికి హానికరం తప్ప ఏమి ఉండదు. అదే ఫ్రూట్స్ అనుకో ఆరోగ్యానికి మంచిది. మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్, బాడీకి కావాల్సిన మినరల్స్, ఫైబర్స్, అన్నీ, ఐరన్, బి కాంప్లెక్స్, బాడీకి ప్రతిదీ ఇంపార్టెంట్. గాలి, నీరు, వేడి ఈ ఎలాగో అవసరమో మన బాడీకి అన్నీ అవసరం అనమాట. ఫ్రూట్స్ తినాలి. స్వీట్లు, హాట్ల వల్ల నో యూజ్. బాడీకి ఎటువంటి మంచి ఆహారాన్ని, అంటే మంచి ఫుడ్ని మనం అందించట్లేదు మన బాడీకి. ఏది తినకూడదో అవి తింటున్నాము, ఏది తినాలో అవి తినడం మానేసాము. కాబట్టే మనకి హాస్పిటల్ చుట్టూరు తిరగాల్సి వస్తుంది. బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల నీరసము, మోకాళ్ళ నొప్పులు, గైనిక్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ తినే ఫుడ్ లోపం వల్లే వస్తాయి. సో అందుకనే బయట ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడన్నా రేరుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఏది కావాలని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ సీజనల్ ఫ్రూట్స్ అస్తమాట దొరకవు. దొరికినప్పుడే మనం తినాలి. తిన్నప్పుడు ఏంటంటే ఆరోగ్యానికి మంచిది అన్నమాట. మనం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి ఫ్రూట్స్ తినడం వల్ల. సో నేను తింటాను. బయట ఫుడ్ నేను అసలు తిన్నాను, తక్కువ, అసలేం తిన్నాను. ఈ స్వీటు, హాటు పెద్దగా అంత ఇష్టం ఉండదు. ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. నేను తింటా, సీజనల్ ఫ్రూట్స్ తింటా. మా ఇంట్లో అన్నీ దొరుకుతాయి. మాకు పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు అన్నీ దొరుకుతాయి. మేము చిన్నప్పటి నుంచి బాగా అలవాటు సీజనల్ ఫ్రూట్స్ తింటాం. మాకు పపాయ ఏంటి, పనస ఏంటి, ఏ టు జెడ్ అన్నీ మాకు ఇంట్లోనే దొరుకుతాయి. మా పొలంలోనే మేము పండించుకుంటాం. మేము మార్నింగ్ లేచి తోటకెళ్ళి మాకు నచ్చిన కాయల్లో తెచ్చుకొని తినేసేవాళ్ళం, మొహం కడుక్కొని. యాపిల్తో పళ్ళు తోముకునేవాళ్ళం, బ్రష్లు లేవు. నేను ఇప్పుడు అది కూడా యాపిల్తోనే, నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి యాపిల్తోనే పళ్ళు తోముకుంటాను. బ్రష్ మానేసా. ఎవరితోనన్నా తెప్పించుకుంటా, లేదంటే నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు నేనే యాపిల్ వాళ్ళు తెచ్చుకుంటా. పేస్ట్ కెమికల్లే, బ్రష్ ప్లాస్టిక్. సో ఇవి కూడా నేను మానేసా. న్యాచురల్గా ఉండడానికే
99% 100% నేను ప్రయత్నం చేస్తాను. అదే ఫుడ్ తింటాను, న్యాచురల్గానే ఉంటాను. నేను అస్తమానం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోను నేను. ఎందుకంటే నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది. నేను ఏ ఫుడ్ తినాలన్నది నాకు తెలుసు కాబట్టి అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి, కానీ అవి ఎవరో తినడానికి ప్రయత్నం చేయరు. తినాలి, మంచి ఫుడ్ తినాలి. అటుకుల ఉప్మా, మరమరాల ఉప్మా, ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల ఏంటంటే ఆయిలీ ఫుడ్ తగ్గుతుంది, కొంచెం బాడీ వెయిట్ లాస్ కూడా అవుతారు. మంచి ఫుడ్ ఐటమ్స్. సో ఫ్రెండ్స్, మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి ఫుడ్ తినండి. అదే బయట ఫుడ్ మానేసి ఆ డబ్బులతోనే మంచిగా ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి. స్వీటు హాటు బదులుగా ఫ్రూట్స్ తెచ్చుకొని తింటే కనుక హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితే ఉండదు. స్వీట్ హాట్ కావాలంటే మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. థ్యాంక్ యూ సో మచ్.